అందరికీ నమస్కారం అండి. రోజు రోజుకి దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకి సొసైటీలో భద్రత లేకుండా పోయింది. రాజకీయ నాయకులు కొడుకులు కాడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కాడి నుంచి ఆడపిల్లలకు భద్రత కల్పించలేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. మననే చూసాం, రాజస్థాన్లో 13 ఏళ్ల అమ్మాయిని దారుణంగా 32 మంది బలవంతపు అత్యాచారానికి గురి చేసి 6 రోజులు తీవ్రంగా హింసించి దారుణంగా అత్యాచారం చేసి వాళ్ళు చేసినటువంటి ఆ హేయమైనటువంటి చర్య వల్ల ఆ పిల్ల తట్టుకోలేక విలువైనటువంటి ప్రాణం నేల కొరిగింది. ఇలాంటి దారుణాలు సమాజంలో రోజు రోజుకి మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతాం. దీనికి కారణం చట్టాలంటే మనుషులకు భయం లేకపోవడం. ఎలాంటి తప్పు చేసైనా చట్టాన్ని మేనేజ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన మనుషుల యొక్క మనసుల్లో కరుడుగట్టిన క్రూరత్వం లాగా మనుషుల మెదడులో ఇమిడిపోయినటువంటి అంశం అది. మన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తులే ప్రలోభాలకు లొంగిపోయేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు తప్పులు చేసే వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూడండి, ఈ కుర్రాడు రంగారెడ్డి జిల్లా దైవాలగూడ షాబాద్ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈ కుర్రాడు చెప్పుకుంటా ఉన్నాడు. ఇతని నేపథ్యం గురించి చూస్తే ఇతను కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కున్నాడు అనేటటువంటి విషయం పోలీస్ ఎంక్వైరీలో ఉంది. అయితే మే 16వ తారీఖున ఇతని మీద ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం కంప్లైంట్ చేసింది. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆ అమ్మాయి మైనర్ బాలిక, వెంటబడి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆ పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఆ కంప్లైంట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇతని ఆగడాలు మరింతగా పెరిగిపోయినప్పుడు మరలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగినప్పుడు ఇతని మీద ఫోక్సో కేసు నమోదు చేస్తే జైలుకి వెళ్ళి 45 రోజులు జైలు చేసి బెయిల్ మీద వచ్చాడు. 45 రోజులు తాను జైల్లో ఉండడానికి కారణమైనటువంటి ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ అమ్మని, మొత్తం ముగ్గురిని అతి దారుణంగా రాత్రి వేళ చంపేయడం జరిగింది. ఈ ముగ్గురినే కాదు, ఈ రాజ్ కుమార్కి ఉన్నటువంటి 2 పిల్లలు, చక్కని అందమైన పిల్లలు, ఎలా చంపాలనిపించిందో చంపేశాడు. భార్యను చంపేశాడు. ఒక్క రోజులోనే 6 వ్యక్తుల్ని చంపాడు. చూసారా అండి? చట్టాలు అమలు చేసేటటువంటి వ్యక్తుల్లో నిజాయితీ లేనప్పుడు, చిత్తశుద్ధి లేనప్పుడు దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతా ఉంటది. నేర ప్రవృత్తి మరింత విచ్చలవిడి అవుతుంది. ఎందుకు అంటే ఎలాంటి నేరం చేసినా డబ్బులు ఇచ్చి మాఫీ చేసుకోవచ్చు అనేటటువంటి ధైర్యం మనుషుల మనస్సుల్లో ఉన్నప్పుడు ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. రోజు రోజుకి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నేరాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతా ఉంది. నేరాల్ని అదుపు చేసే విషయంలో, కట్టుదిట్టం చేసేటటువంటి విషయంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పాలి. కొంతమంది పోలీస్ అధికారులు నిజాయితీతో పనిచేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్న రాజకీయాల ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ఆ ఒత్తిళ్లకు తల ఒగ్గి అన్యాయం వైపు కొమ్ము కాయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల్లో డిపార్ట్మెంట్ మీద వ్యతిరేకత పెరిగి మరిన్ని నేరాలు చేయడానికి, మరిన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మన వ్యవస్థలే అవకాశం ఇచ్చినట్టు అవుతున్నాయి. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు మరలా జరగకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేటటువంటి విధంగా ఉన్ననాడు ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. ప్రజల జీవన విధానం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి సమాజ హితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు రాజకీయ నాయకుల యొక్క జోక్యం లేకుండా నేరాలు చేసిన వారిని కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి స్వేచ్ఛ ప్రభుత్వాలు ఇవ్వగలిగినప్పుడు దేశంలో నేర ప్రవృత్తి తగ్గుతుంది. కాబట్టి ప్రజానాయకులకి నేర ప్రవృత్తి చేసే వారిని సపోర్ట్ చేసేటటువంటి మైండ్ ఉండకూడదు. ప్రజాప్రతినిధులు కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి వారై ఉండకూడదు. రాజ్యాంగం నేర ప్రవృత్తి కలిగినటువంటి వారికి ప్రజాప్రతినిధులు అయ్యేటటువంటి అవకాశం కల్పించలేదు. అయినా చట్టంలో ఉన్న డొల్లతనాన్ని ఉపయోగించుకుని ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వ అధికారుల్ని శాసించే వాళ్ళుగా కొంతమంది రాజకీయాల్లో ఉండడాన్ని బట్టి ఈరోజు సామాన్య ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఏదేమైనా ఈ పరిస్థితి నుండి దేశం బయటపడాలి. ప్రజలు ప్రజాప్రభుత్వాల ద్వారా కట్టుదిట్టమైనటువంటి న్యాయం ప్రజలకు జరగాలని కోరుకుంటున్నారు. నేరస్తులు శిక్షింపబడాలని కోరుకుంటున్నారు. నేరస్తుల్ని కాపాడడానికి రాజకీయ నాయకులు అడ్డు రాకూడదని కోరుకుంటున్నారు. అలా ఉన్నప్పుడు దేశంలో మంచి జరుగుతుంది. ప్రభుత్వాలు ఈ దేశంలో నేర ప్రవృత్తిని
చట్టంతో ఎంతవరకు తగ్గించగలవో తెలియదు కానీ మనుషులు ఆధ్యాత్మికత వైపు మనుషుల యొక్క ఆలోచన మళ్ళినప్పుడు మనుషుల్లో నేర ప్రవృత్తి నుండి బయటకు రావాలనేటటువంటి ఆలోచన వస్తుంది. మనుషుల్లో అలాంటి ఆలోచన తీసుకురావడానికి ఈ సమాజంలో ఒక బృహత్తరమైన పాత్ర పోషించేది క్రిస్టియానిటీ ఈ దేశానికి మేలు చేస్తుంది, ఈ దేశ ప్రజలకు మేలు చేస్తుంది, ఈ దేశంలో నేర ప్రవృత్తిని తగ్గిస్తుంది, ఈ దేశంలో మోసగాళ్ళ సంఖ్యను తగ్గిస్తుంది, వ్యభిచారుల సంఖ్య తగ్గిస్తుంది. క్రిస్టియానిటీ ఈ దేశంలో మనుషులు తమ కుటుంబాల్ని గౌరవప్రదంగా చూసుకునేటటువంటి విధంగా ఉండేటటువంటి ఒక చక్కని పాత్ర పోషిస్తుంది. అలాంటి క్రిస్టియానిటీ మీదనే, మంచి చేసే క్రిస్టియానిటీ మీదనే, జీవితాల్ని బాగు చేసే క్రిస్టియానిటీ మీదనే ఈ రోజులు దాడులు చేయించేటటువంటి స్థాయికి సమాజంలో కొంతమంది వ్యక్తులు కంకణం కట్టుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా అదుపు చేయలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. ఇటువంటి నేరాలు దేశంలో అధికంగా పెరిగిపోతున్నాయి అంటే కేవలం చట్టం తన పని తాను సరిగా చేయకపోవడాన్ని బట్టి ఇటువంటి నేరాలు పెరుగుతున్నాయి. అలా పెరగడానికి చట్టం ఎందుకు అవకాశం కల్పిస్తుంది అంటే నేరస్తులను కాపాడడానికి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నప్పుడు, చట్టం రాజకీయ నాయకుల మాటలకి తల వంచినప్పుడు నేర ప్రవృత్తి అనేటటువంటిది మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అధికారులు మార్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.